హెచ్చరిక, దైవజనుని హెచ్చరిక. కృంగిపోయిన సమయాలలో, ఎదురు చూడని పరిస్థితులు ఏర్పడినప్పుడు, మనం అనుకోని విధంగా అకస్మాత్తుగా మన సొంత వారు మరణించినప్పుడు బ్రతుకు మీద విరక్తి చెందుద్ది. మనకి ఎంత బాధ కలుగుతో, ఆ బాధ తట్టుకోలేక అన్నపానాలు మానేసి కూర్చొని ఏడుస్తూ ఉంటారు కొంతమంది. ఎంతోమంది తుఫానుల్లో వారి బంధువుల్ని పోగొట్టుకున్నప్పుడు, రక్త సంబంధుల్ని పోగొట్టుకున్నప్పుడు, ఆట ఆడుకోవటానికి వెళ్తానన్న పిల్లోడు ఆ నదిలో మునిగిపోయినప్పుడు, స్కూల్కి వెళ్తానన్న పిల్లోడికి యాక్సిడెంట్లు అయ్యి అబ్బాయి చచ్చిపోయాడని చెప్పినప్పుడు ఆ తల్లి గుండె ఏమైపోద్ది చెప్పండి? కృంగిపోతుంది. ఈ రోజుల్లో అలా కృంగుదలకు గురైన వారు అందరూ ఉన్నారండి. కొందరు మానసికంగా కృంగిపోతూ ఉంటారు. కొంచెం ఒక బిజినెస్లో ఒక లాస్ వస్తే చాలు. బిజినెస్ ఎప్పుడునండి వెళ్తే పైకి వెళ్తుంది, లేకపోతే కిందకి వెళ్తుంది, మధ్యలో ఉండదు ఎప్పుడు కూడా. అది దట్స్ నాట్ న్యూట్రల్. సో పైకి వెళ్ళినప్పుడు ఎగరొద్దు, కిందకి వెళ్ళినప్పుడు కృంగొద్దు. పోతే వచ్చింది, పోతే పోయింది అనండి. అంతేగాని పైకి వచ్చినప్పుడు గొప్పలు సంతోషపడిపోయి కిందకి వెళ్ళినప్పుడు కృంగిపోతే నీ సంతోషం అంతా కూడా పోయినట్టే. చాలా విషయాల్లో మనుషుడు కృంగిపోతూ ఉన్నాడు. వ్యాపార విషయాల్లో కృంగిపోతున్నారు. ఏమండి, లోకంలో మనుషుల్ని నమ్మి కృంగిపోతున్నారు. నేను నమ్మిచ్చాను, వాడికి ఇంత చేస్తాడో, నాకు నమ్మిస్తే మొత్తం నన్ను ముంచేశాడు, నన్ను మోసం చేసి వెళ్ళిపోయాడని గుండెలు బాదుకొని ఏడ్చేవాళ్ళు అందరూ ఉన్నారు. డబ్బులు పాపం కూడబెట్టి ఆ సీట్లు కట్టే దగ్గర అక్కడక్కడ పెట్టుకుంటారు కొంతమంది. పాపం ఆ డబ్బులు మిగిల్చుకొని ఏ పిల్ల పెళ్ళికో ఏ పిల్ల చదువుకో దాచిపెట్టుకుంటే అది మొత్తం మోసం అయిపోయినప్పుడు, అయ్యో 5 సంవత్సరాల నుంచి నేను కూడబెట్టింది పోయింది అన్నప్పుడు ఆ మనసు ఎలాగుంటుందో ఒక్కసారి ఊహించి చూడండి. కృంగిపోతుంది. మీ జీవితాల్లో ఎప్పుడైనా మీరు కృంగిపోయారా? మేము ఎప్పుడు కృంగిపోలేదండి. మాకు అలాంటివి ఏం జరగలేదండి. మేము బాగున్నామండి, ఎప్పుడు బాగుంటామండి మేము, గ్యారంటీ అనకండి. ఇప్పుడు దాకా కృంగిపోయినా రేపు కృంగుతారేమో. ఇప్పుడు దాకా మీకు అటువంటి పరిస్థితులు రాలేదంటే అది మీ గొప్పతనం కాదు, దేవుని కృప. ఏంటంటే అది దేవుని కృప. నా జీవితంలో నేను చాలాసార్లు కృంగిపోయాను, చాలాసార్లు. ఆ కృంగుదల అనుభవాలు నాకు లేకపోతే నా ప్రసంగాలే వేరేలాగా ఉంటాయి. ఎందుకంటే నాకు అసలు దాని సంగతి ఏంటో కూడా తెలియదు. అసలు సేవకుడు ప్రసంగం తయారు చేసుకోవాలని ట్రై చేస్తాడు, కానీ దేవుడు ప్రసంగికుడు తయారు చేస్తాడు. అది బైబిల్ పద్ధతి. గుండెల్లో నుంచి వచ్చిన ప్రసంగం గుండెకు చేరుతుందండి. ఎప్పుడు బుర్రలో నుంచి వచ్చిన ప్రసంగం బుర్రకే చేరుతుంది. బుర్రకు కాదు కావాల్సింది భక్తి కావాల్సింది హృదయానికి. క్రైస్తవ భక్తి హృదయ సంబంధమైంది, కానీ అది బుర్ర సంబంధమైంది, తెలివితేటలతో యుక్తులతో కుయుక్తులతో నిండింది కాదు. కృంగిన సమయాలలో, మనం హీనపరచబడిన సమయాలలో, అవమానపరచబడిన సమయములలో, చెయ్యని నేరానికి శిక్ష భరించవలసిన సమయాలలో, మనం ఊహించని పరిస్థితులు ఏర్పడిన సమయాలలో మనం కృంగిపోతాం. అది రాజైనా పేదైనా ఎవడైనా మానవుడు కృంగిపోక తప్పదు. పరిస్థితుల ప్రభావం మానవుని మీద ఎంతగానో చూపిస్తూ ఉంది. అయితే ఒక వ్యక్తి దేవుని యందు నిరీక్షణ ఉంచితే, ఆ భక్తుడు అంటున్నాడు, నా ప్రాణమా నీవేళ కృంగి ఉన్నావు, నీవేళ తొందరపడుచున్నావు, దేవుని యందు నిరీక్షణ ఉంచుమో. తొందరపడుతుంది ప్రాణం, తొందరపడిపోద్ది, కలవరపడిపోతుంది. ఈ రోజుల్లో చాలామంది యవనస్తులు వారి మనసుల్లో కృంగిపోయిన వారిగా ఉన్నారు. చాలా బలహీనతలతో నిండిన వారిగా ఉన్నారు. ఎంతోమంది స్త్రీలు భర్త ద్వారా కలిగిన అవమానాన్ని, కలిగినటువంటి వేదనను భరించలేక కృంగిన స్థితిలో పడున్నారండి. ఎన్నో కుటుంబాల్లో కన్నీరు, దుఃఖము, వేదన కలుగుతుంది. నా భర్త నన్ను ఇలా అవమానపరిచాడు. మీరు నమ్ముతారండి? ఇంత దుష్టులు, ఇంత దుర్మార్గులైన భర్తలు ఉంటారంటే. భార్యను నగ్నంగా దృశ్యాలు తీసి నెట్లో పెడతానికి సిద్ధపడ్డ భర్తను ఏమనాలో చెప్పండి? అలా చేసిన భర్తను నమ్మి తన దేహాన్ని, తన జీవితాన్ని, తన సర్వాన్ని అప్పగించిన భార్య అటువంటి అవమానాల పాలైనప్పుడు ఆ స్త్రీ గుండె ఏమైపోతుందో ఒకసారి ఆలోచన చేయండి. అటువంటి క్రూరులైన పురుషులు ఉన్నారు ఈ రోజున. భర్తలు అనబడే పురుషులు ఉన్నారు. ఘోరంగా నా భార్య నా ఎదురుగుండా పరపురుషుడితో స్నేహం చేస్తుందండి, నా ఎదురుగుండా తీసుకొచ్చి నిలబడుతుందండి, నేనేం చేయమంటారు చెప్పండి? ఈ అవమానాన్ని ఎట్లా తట్టుకోమంటారు? దాన్ని చంపేద్దామంటే నా బిడ్డలు ఉన్నారండి,
నిన్ను క్షమిస్తాడు రమ్మంటే నేను రాను పోరా అంటుందండి అని ఒక సోదరుడు వచ్చి చెప్పాడండి. ఆయన గుండె ఏమైపోయి ఉంటుందంటారు? ఈ రోజున మానవుడు వరస వాయులు తప్పి బలాత్కారంతో నిండిపోతున్నాడండి. అవతల వాణిని ఎంత వేదన పరిస్తే వీడికి అంత సంతోషమన్న క్రూరులు, సాతాను ప్రేరితులు సిద్ధమవుతున్నారు. యేసు ప్రభువులు కాదంటావా? ఎక్కడో చూశాను మొన్న, ఆయన సేవకి వెళ్ళాడు పాస్టర్ గారు. సేవ నుంచి తిరిగి వచ్చేటప్పటికి 3 బిడ్డల్ని చంపేశారండి. 3 బిడ్డల్ని చంపేసిన తర్వాత ఆయన వచ్చి 3 శవాలు ఎదురుకుండా పెట్టుకొని ఏడుస్తున్నప్పుడు వాడు వచ్చి, ఇప్పుడైనా చెప్పు, యేసు ప్రభువుడి గురించి బోధించడం మానేస్తావా లేదా? నేను మానను, యేసు ప్రభువుడి గురించి చెప్పకుండా నేను ఉండలేనని చెప్తున్నాడు. యేసయ్య ప్రేమను రుచి చూచిన వాడు అలాంటి కృంగిన వేళలలో కూడా దేవుని యందు నిరీక్షణ ఉంచుతాడు. నా బిడ్డలు దేవుడి రాజ్యంలో ఉన్నారన్న నిరీక్షణ కలిగి ఉంటారు. నాకు ఈ ఉద్యోగం పోతే మరొక ఉద్యోగం వస్తుందని నిరీక్షణ కలిగి ఉంటారు. నేను ఇంటర్వ్యూలో సెలెక్ట్ కాకపోతే ఇంతకంటే మంచి జాబ్ నాకు దొరుకుతుంది అని విశ్వాసం కలిగి ఉంటారు. అంతేగాని ప్రతిసారి కృంగిపోరు. ప్రతి చిన్న అపజయానికి కృంగిపోతే మన జీవితంలో ఏమీ సాధించలేమండి. ప్రతి చిన్న ఆటంకానికి ఆగిపోతే మనం ముందుకు సాగలేము. నీకొచ్చే ప్రతి అపజయము ఒక స్టెప్పింగ్ స్టూల్గా తీసుకుంటే, ఒక అనుభవంగా తీసుకుంటే, కృంగిపోకుండా దేవుని యందు నిరీక్షణ ఉంచితే నీవు గొప్పవాడు అవుతావు. దావీదు వాళ్ళ ఇంట్లో చిన్నోడండి. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ఒక్కసారి మమ్మల్ని చూడు నాయన. ఎన్నోసార్లు మాకు తెలియకుండానే మేము కృంగిపోతున్నామయ్యా, నిరుత్సాహపడిపోతున్నాము నాయన, దిగులు పడిపోతున్నాము నాయన, మా మనసు కృంగిపోతుంది నాయన, జీవితం మీద విరక్తి చెందుతున్నామయ్యా. అటువంటి సమయాలలో నీ యందు నిరీక్షణ ఉంచడానికి సహాయం చేయి. నా యేసయ్య నాకున్నాడన్న ధైర్యం మాకు దయచేయి. తొందరపాటు నిర్ణయాలతో ఆత్మహత్యలు చేసుకోవాలని ఆలోచనలు తీసివేయన ఆయన. తీరని వ్యాధులతో ఉన్న వారిని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో స్వస్థపరచుచున్నాము నాయన. రుణ బాధలతో సతమతమవుతున్న వారిని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో విడుదల చేయుచున్నాము తండ్రి. కుటుంబ సమస్యలతో, కలహాలతో, భార్యాభర్తల మధ్య సమాధానం లేని పరిస్థితుల్లో ఉన్న వారిని ఈ రోజున విడుదల చేయుచున్నాము. నీ ప్రేమతో వారిని పెనువేయము నాయన. బలము ఊడిగిపోయిందని వృద్ధాప్యంలో నానా విధమైన అనారోగ్యములతో నా బిడ్డలు నన్ను చూడటం లేదే, నా కన్నవారు నన్ను విడిచిపెట్టారని వేదన పడుతున్న వృద్ధురాండ్రను చూడయ్యా. వృద్ధాప్యంలో వారి ఇంకా నువ్వు చిగురించదనన్న మాట ప్రకారము ముదిమి వయసు వచ్చే వరకు నిన్ను చక్కన పెట్టుకున్న వాడును నేనే అన్న వాగ్దానంతో అట్టి వారిని ఆదరించము తండ్రి. యేసు క్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసమును కూడి వచ్చిన మనందరికీ ఇప్పుడును సదాకాలమును తోడై ఉండునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. తెలుగు, తమిళ, హిందీ, మలయాళం, బెంగాలీ, ఒరియా అనే 6 భాషల్లో టెలివిజన్ ప్రోగ్రామ్స్ కొనసాగుతూనే ఉన్నాయి. భారభరితమైన పరిచయంలో మీరు సహకరించాలని ఆశిస్తే, ప్రభు మిమ్మల్ని ప్రేరేపిస్తే మీ విరాళాలు, కానుకలు డాక్టర్ జై పాల్ ఫౌండేషన్స్ అనే ట్రస్ట్ నెంబర్కి మీరు పంపించవచ్చు. అవి నేరుగా టీవీ ఛానల్స్కి వెళ్తే అందులో ఏది మేము మా సొంత ఖర్చుల కొరకు ముట్టుకోవటం లేదు, వేరే పరిచయ కొరకు ముట్టుకోవటం లేదు. టెలివిజన్ పరిచయలో ఇంకా సువార్త వెళ్ళని వారికి అది అందించాలని ఆశతో ఒక 20 సంవత్సరాలుగా కొనసాగుతున్న పరిచయం కొరకు ప్రార్థించండి, మీ సహకారాన్ని అందించండి. ఈ విషయం మీకు ఇంకా వివరాలు కావాలంటే 89393939 అనే నెంబర్కి మార్నింగ్ 10 నుంచి ఈవినింగ్ 10 లోపల మీరు ఫోన్ చేయండి. వివరాలు గురించి తెలియజేస్తాను. నీలాంటి దైవం
నీకే